వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఢిల్లీ రాజ్యంలో ఆఖరి హిందూ రాజు తను చేసిన పోరాటం, జీవన శైలి గురించి తెలుసుకోబోతున్నాం. అతనే పృథ్వీరాజ్ చౌహాన్. ఆయన పేరు వినగానే మీకు ఇటీవలే విడుదలైన సినిమా గుర్తొచ్చి అదే నిజం అనుకుంటే అది మీ పొరపాటు. నిజానికి ఆ సినిమా చూసిన తర్వాత అసలు నిజాన్ని మీ అందరికీ చెప్పటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. పృథ్వీరాజ్ చౌహాన్ ఆఖరి ఢిల్లీ హిందూ సామ్రాట్. 17 సార్లు విదేశీ ఆక్రమణలను తిప్పికొట్టిన ఒక మహాయోధుడు. శత్రువుని సైతం క్షమించి వదిలేసిన ఒక గొప్ప వ్యక్తిత్వం కలవాడు. కానీ ఏం చేస్తాం, చివరికి ఆ క్షమించి వదిలేసిన వ్యక్తి వల్లే తన రాజ్యం కుప్పకూలింది. పృథ్వీరాజ్ చౌహాన్ గురించి తెలుసుకోబోయే ముందు మనం మరొక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతనే మొహమ్మద్ ఘోరీ. అతడు గజనీ సామ్రాజ్యానికి చెందినవాడు. అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఆ గజనీ సామ్రాజ్య రాజు మన భారతదేశానికి వచ్చి సంపద దోచుకునే ప్రయత్నాలు ఎన్నో చేశాడు. అటువంటి వాతావరణంలో పెరిగిన వాడే ఘోరే. ఘోరేకి రాజ్యకాంక్ష చాలా ఎక్కువ. ఆ ఆకాంక్షతో గజనీ సామ్రాజ్యాన్ని 1173లో ఆక్రమించి దాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. అంతటితో సరిపోక ప్రపంచంలో ఎక్కువ సంపద ఉన్న మన భారతదేశం మీద కన్నేశాడు. ఇదిలా ఉండగా మన పృథ్వీరాజ్ 1166లో గుజరాత్లో సోమేశ్వర మరియు కర్పూరదేవి దంపతులకి జన్మించాడు. ఆయన అత్యున్నత విద్యను అభ్యసించాడు. 6 భాషల్లో నిష్ణాతుడు. హిస్టరీ, మ్యాథ్స్, ఫిలాసఫీ, పెయింటింగ్, మెడిసిన్, మిలిటరీ ఇలాంటి ఎన్నో విద్యలు అభ్యసించి వాటిలో నిపుణుడయ్యాడు. వీటిని అన్నిటినీ మించి విలువిద్యలో ఆయన మంచి నిపుణుడు. శబ్దాన్ని విని బాణాన్ని వేసి లక్ష్యాన్ని ఛేదించగలడు. అతనికి 11 ఏళ్ల వయసులో తన తండ్రి సోమేశ్వర మరణించడం వల్ల 1177లో అతను చౌహాన్ సామ్రాజ్య గద్దె ఎక్కాడు. తన వయసులో చిన్నవాడైన కారణంగా వాళ్ళ అమ్మ రాజ్య ప్రతినిధిగా వ్యవహరించింది. అంటే బాహుబలి సినిమాలో శివగామిలాగా అన్నమాట. ఆ సమయంలో కదంబవశ రాజ్యానికి మహామంత్రిగా ఉండేవాడు. అప్పుడు పృథ్వీరాజ్ తాతయ్య భువనైకమల్ల సైన్యాధిపతిగా ఉండేవాడు. అతను ఒక మహావీరుడు. ఒంటి చేత్తో యుద్ధాలు గెలవగల సామర్థ్యం కలవాడు. అంటే బాహుబలిలో కట్టపలాగా అన్నమాట. అతను ఎలిఫెంట్ వార్ఫేర్లో నిపుణుడు. పృథ్వీరాజ్ గద్దెనెక్కడం చూసి ఆయన కజిన్ నాగార్జున తట్టుకోలేకపోయాడు. దాంతో 1181లో గుడాపురా కోటను ఆక్రమించాడు. అంటే అప్పుడు పృథ్వీరాజ్ వయసు 15 ఏళ్ళు. అప్పుడు పృథ్వీరాజ్ వీరోచితంగా అక్కడికి వెళ్ళి తన సైన్యంతో వాళ్లతో పోరాడి నాగార్జునని ఓడించి నాగార్జునని మిగతా సైన్యాన్ని బంధించాడు. 15 ఏళ్లకే ఒక యుద్ధాన్ని గెలిచాడంటే ఆయన ఎంత మహావీరుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1182లో పృథ్వీరాజ్ పద్మసేన్ కూతుర్ని వివాహం చేసుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా టర్కీ సైన్యం దోపిడీ కోసం వచ్చి దాడి చేశారు. దాంతో పృథ్వీరాజ్ సైన్యం వాళ్లతో యుద్ధం చేశారు. కానీ సైనికులకి చాలా గాయాలయ్యాయి. ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ చౌహాన్ సైనికులు దారి తప్పి తెలియకుండా చందేలా రాజ్య రాజధాని మహోబాలోకి ప్రవేశిస్తారు. కానీ అక్కడి రాజ్య తోటమాలి వాళ్ళని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. దాంతో సైన్యం అతన్ని చంపేసి లోపలికి ప్రవేశిస్తారు. అది తెలుసుకున్న చందేలా మహారాజు పరమార్థికి చాలా కోపం వస్తుంది. వెంటనే అతని సైన్యాధిపతి ఉదల్కి పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్న స్థావరాన్ని దాడి చేయమని ఆదేశిస్తాడు. అప్పుడు ఉదల్ అది అంత మంచి ఆలోచన కాదని చెప్తాడు. కానీ పరమార్థి భావమరిది మహిల్ అతన్ని రెచ్చగొట్టి పృథ్వీరాజ్ మీద దాడి చేయిస్తాడు. అప్పుడు పృథ్వీరాజ్ ఉదల్ సైన్యంతో యుద్ధం చేసి గెలిచి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోతాడు. మహిల్ పన్నిన కుట్ర నచ్చక ఉదల్ మరియు అతని సోదరుడు అల్హా చందేలా కోటను విడిచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి కన్నౌజు అనే రాజ్యం యొక్క రాజు జయచంద్ దగ్గర సైన్యాధిపతులుగా చేరతారు. అప్పుడు పరమార్థి బావమరిది మహిల్ రహస్యంగా పృథ్వీరాజ్ చౌహాన్కి ఒక సందేశం ఇస్తారు. ఆ సందేశం ఏంటంటే, ఇప్పుడు చందేలా రాజ్యం చాలా బలహీనమైపోయిందని, సైన్యాధిపతి అయిన ఉదల్ రాజ్యం విడిచి వెళ్ళిపోయాడని, ఇప్పుడు ఇంకా పృథ్వీరాజ్ వచ్చి దాడి చేయవచ్చని చెప్తాడు. అప్పుడు అక్కడ సైన్యాధిపతి ఉదల్ కజిన్ మల్ఖన్. పృథ్వీరాజ్ అతనితో సంధి కోరతాడు. కానీ దానికి మల్ఖన్ ఒప్పుకోడు. దాంతో చందేలా రాజ్యం మీద దాడి చేస్తాడు. అతని మీద పృథ్వీరాజ్ విజయం సాధిస్తాడు. కోటను ఎంతో కష్టంగా ఆక్రమిస్తాడు. దాంతో రాజా పరమార్థి జయచంద్ దగ్గరికి వెళ్ళి సంధి చేసుకొని
ఉదల్ని, అల్హాని తన సైన్యాధిపతులుగా పంపమని అడుగుతాడు. జయచంద్ ఆ సంధికి ఒప్పుకొని వారిద్దరిని తన సైన్యాన్ని పంపిస్తాడు. అప్పుడు చందేలా మరియు కన్నౌజు రాజ్యం పృథ్వీరాజ్ మీద కలిసి దాడి చేస్తారు. కానీ పృథ్వీరాజ్ పరాక్రమంతో వాళ్ళనందరినీ జయిస్తాడు. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ విజయం పొందటం వల్ల జయచంద్కి శత్రుత్వం పెరిగింది. కన్నౌజు రాజ్యం అంటే మరేదో కాదండి, మనందరికీ తెలిసిన గద్వాల్ రాజ్యం. మీరు ఇక్కడ మ్యాప్ లో గద్వాల్ రాజ్యాన్ని చూడొచ్చు. అది చౌహాన్ రాజ్యానికి పక్కన, చందేలా రాజ్యానికి పైన హైలైట్ చేశాను చూడండి. ఇది ఇలా ఉండగా జయచంద్ర కన్నౌజులో రాజసూయ యాగం చేసి సామ్రాట్ అవుదాం అనుకుంటే పృథ్వీరాజ్ చౌహాన్ దానికి మద్దతు ఇవ్వకుండా తిరస్కరిస్తాడు. జయచంద్ర కుమార్తె సంయోగిత పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క విజయాలని, పరాక్రమాలని గురించి తెలిసి అతన్నే పెళ్లి చేసుకుంటానని తన తండ్రికి చెప్తుంది. అయితే జయచంద్ తన కూతురికి పృథ్వీరాజ్ కంటే గొప్ప రాజుతో వివాహం చేయాలని అనుకొని స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. కానీ దానికి పృథ్వీరాజ్ని మాత్రం ఆహ్వానం పంపడు. అప్పుడు సంయోగిత పృథ్వీరాజ్కి ఒక సందేశం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. అప్పుడు పృథ్వీరాజ్ సంయోగితను పెళ్లాడాలని కొంతమంది యోధుల్ని వెంట పెట్టుకుని కన్నౌజ్కి యుద్ధానికి బయలుదేరతాడు. ఆ యుద్ధంలో దాదాపు 300 మంది సైన్యం పృథ్వీరాజ్ని కాపాడుతూ మరణిస్తారు. పృథ్వీరాజ్ సంయోగితని ఢిల్లీ తీసుకువస్తాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సంయోగిత సౌందర్యానికి ముగ్ధుడైన పృథ్వీరాజ్ రాజ్యాన్ని పెద్దగా పట్టించుకోడు. మరోపక్క మొహమ్మద్ గోరే 1178లో గుజరాత్ని పాలించే చాళుక్యులను ఓడించి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. మధురలోని సంపదను చూసి మోహముగ్ధుడై ఇక్కడే ఇంత సంపద ఉంటే మిగిలిన భారతదేశ రాజ్యాల్లో ఇంకెంత సంపద ఉందో అని తూర్పు దిశగా ఆక్రమణలకు సిద్ధం కమ్మని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. అలా యుద్ధాలు చేస్తూ ఇప్పటి పెషావర్, సింధ్, పంజాబ్లను కూడా ఆక్రమిస్తాడు. అది కూడా సరిపోక పృథ్వీరాజ్ పరిపాలిస్తున్న రాజ్యాన్ని ఆక్రమించడానికి 17 సార్లు ప్రయత్నాలు చేస్తాడు. ఈ 17 సార్లు పృథ్వీరాజ్ సైన్యం వాళ్ళని తిప్పికొట్టడంలో విజయవంతమవుతుంది. ఈ 17 సార్లలో పృథ్వీరాజ్, మొహమ్మద్ గోరే 2 సార్లు ముఖాముఖి కూడా తలపడతాడు. ఆ 2 యుద్ధాల్లోనూ గోరే ఓడిపోతాడు. అయినా కానీ తన గొప్ప మనస్సుతో పృథ్వీరాజ్ గోరేని క్షమించి వదిలేస్తాడు. అయినా కానీ గోరే ఆశ చావదు. ఈసారి 1191లో గుట్టు చప్పుడు కాకుండా పృథ్వీరాజ్ రాజ్యంలోని ఒక భాగమైన తబర్-ఏ-హింద్ని ఆక్రమిస్తాడు. ఇది ఒక కోయిన్సిడెన్స్ ఏమో కానీ కార్గిల్ యుద్ధంలో ముషారఫ్ కూడా ఇలాంటి ఎత్తుగడనే వేస్తాడు. ఈ విషయం తెలిసిన పృథ్వీరాజ్ తన సోదరుడైన గోవిందరాజుతో కలిసి యుద్ధానికి బయలుదేరతాడు. అప్పట్లో ఈ ఫోన్లు ఏమీ లేవు కదా. వీళ్ళు వెళ్లేలోపు విషయం తెలిసిన గోరే తన సైన్యంతో సిద్ధంగా ఉంటాడు. యుద్ధం మొదలవుతుంది. పృథ్వీరాజ్ సైన్యం, గోరే సైన్యం ఎదురెదురుగా ఉంటాయి. ఇంతకీ మనం పృథ్వీరాజ్ సైన్యం గురించి చెప్పుకోలేదు కదా. ఆయన సైన్యం ఎంతో క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. అంటే బాహుబలి సైన్యం లాగా అన్నమాట. క్రమశిక్షణ అంటే యుద్ధ నియమాలను సరిగ్గా పాటించడం, వారి సైన్యాధిపతి చెప్పింది తప్పక పాటించడం. ఒక ఉదాహరణకి సాయంత్రం సూర్యాస్తమయం అవగానే యుద్ధం ఆపేసేవాళ్ళట. మరలా సూర్యోదయం అవగానే యుద్ధం మొదలు పెట్టేవాళ్ళు. ఇక గోరే సైన్యంలో గుర్రాల మీద వెళుతూ బాణాలు వేయగల సామర్థ్యం కలవారు, బలవంతులు ఉన్నారు. దీన్ని లెజెండరీ బ్యాటిల్ అని ఊరికే అనలేదు. యుద్ధం మొదలైంది. మన పృథ్వీరాజ్ సైన్యంలో ఉన్న ఏనుగుల ధాటికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. గోరే అశ్వసైన్యం, విలుకారులు ఏనుగుల్ని పడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. పృథ్వీరాజ్ సైనికులు, గోరే సైనికులు ముఖాముఖి తలపడుతున్నారు. గోరే అంతా సవ్యంగా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అనుకునే లోపే అక్కడే ఉందండి పృథ్వీరాజ్ మాస్టర్ ప్లాన్. గోరే పృథ్వీరాజ్ని, ఆయన సైన్యాన్ని మాత్రమే గమనిస్తున్నాడు. అప్పుడు వచ్చాడు గోవిందరాజు. ఒక మెరుపు తీగలాగా గోరే ఉన్న ప్రాంతానికి వచ్చి వాళ్ళ సైనికుల్ని ఏరిపారేశాడు. అప్పుడు పృథ్వీరాజ్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక త్రిశూల వ్యూహం లాంటిదన్నమాట. అంటే పృథ్వీరాజ్ మరియు అతని సైన్యం గోరేని ఇంకా వాళ్ళ సైన్యాన్ని ఎంగేజ్ చేస్తూ ఉండగా ఒక పక్క నుంచి గోవిందరాజ్ ఒక చిన్నపాటి సైన్యంతో వెళ్లి సైనికులందరినీ చంపేసి గోరే మీదకి తన బల్లాన్ని విసిరేస్తాడు. దాంతో గోరే చాలా తీవ్రంగా గాయపడతాడు. తన రాజు గాయపడటం చూసి గోరే సైనికుల మధ్య మనోధైర్యం దెబ్బతిని వారందరూ కూడా చెల్లాచెదరవుతారు. గోరే పారిపోయే ప్రయత్నం చేస్తాడు.
అక్కడే ఉన్న పృథ్వీరాజ్ గోవిందరాజ్కి గోరేని వదిలేయమని చెప్తాడు. అదే చరిత్రలో జరిగిన ఒక పెద్ద పొరపాటు. శత్రువుని ఒక్కసారి క్షమిస్తే పర్వాలేదు, కానీ మళ్ళీ మళ్ళీ క్షమించడం మన ప్రాణానికే ముప్పు అని పృథ్వీరాజ్ తెలుసుకోలేకపోయాడు. ఎలా అంటే పాకిస్తాన్ ఎన్నిసార్లు బార్డర్ క్రాసింగ్స్ చేసినా కానీ, మన ఆర్మీకి సమాధానం చెప్పే సత్తా ఉన్నా కానీ మన భారత ప్రభుత్వం ఏదో చిన్నపాటి హడావిడి చేసి అప్పట్లో వదిలేసేది. పాకిస్తాన్ ఎన్ని అరాచకాలు బాంబు దాడులు చేసినా, బార్డర్లో మన సైనికుల్ని చంపేసినా కానీ మనందరం నోరు మూసుకుని ఉండేవాళ్ళం. కానీ ఇప్పటి పరిస్థితులు వేరేలేండి. బుల్లెట్కి బుల్లెట్తో సమాధానం చెప్పగలిగే సత్తా మన ఆర్మీకి ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఇక మన కథలోకి వస్తే, ఇంత జరిగినా కానీ గోరేకి ఆశ చావలేదు. ఇంత దెబ్బతిన్నవాడు ఈసారైనా సక్రమంగా ఉంటాడని పృథ్వీరాజ్ గోరేని తక్కువ అంచనా వేస్తాడు. కానీ గోరే సంవత్సరం తిరగకుండానే ఆ పగతో మరికొంతమంది క్రూరులైన బందిపోట్లని తన సైన్యంలోకి చేర్చుకొని పృథ్వీరాజ్ మీదకి మళ్లీ దాడికి వస్తాడు. అయితే పృథ్వీరాజ్ ఎప్పట్లానే ఈసారి కూడా యుద్ధ మైదానంలో కలుద్దామని చెప్తాడు. పృథ్వీరాజ్ తన చుట్టుపక్కల ఉన్న హిందూ రాజులకు విదేశీయుల ఆక్రమణ గురించి సందేశం పంపిస్తాడు. కానీ అప్పటికే పృథ్వీరాజ్కి జయచంద్తో ఉన్న గొడవ కారణంగా పృథ్వీరాజ్కి ఎవ్వరూ మద్దతు చేయరు. కానీ పృథ్వీరాజ్ యుద్ధభూమికి వెళ్తాడు. యుద్ధం మొదలవుతుంది. సైనికులు ఎదురుబెదురుగా ఉంటారు, కానీ ఎవ్వరూ అడుగు ముందుకు వేయరు. తమ తమ వ్యూహాలు తెలుసుకోవడానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. యుద్ధ నియమం ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు. సూర్యాస్తమయం అయిన కారణంగా పృథ్వీరాజ్, అతని సైన్యం తమ తమ స్థావరాలకు వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈలోపు తను ఈసారి ఎలాగైనా గెలవాలి, ఓడిపోకూడదు, గెలుపు ఎలా వచ్చినా పర్వాలేదు అని తన సైన్యానికి దొంగల్లాగా యుద్ధం చేయమని గోరే ఆదేశిస్తాడు. అప్పుడు గోరే యొక్క సైన్యం 60,000 మంది అర్ధరాత్రి పూట ముసుగులు వేసుకొని పృథ్వీరాజ్ సైన్యం ఉన్న స్థావరాన్ని చుట్టుముడతారు. కొంతమంది వెళ్లి స్థావరాలకి నిప్పు అంటిస్తారు. అలా అంటించిన తర్వాత బయటకు వచ్చిన సైనికుల్ని ఇష్టం వచ్చినట్లుగా బాణాలతో, బల్లాలతో అతి క్రూరంగా చంపుతారు. ఈ విషయం తెలిసిన పృథ్వీరాజ్ ఒక చిన్నపాటి సైన్యంతో, అశ్వాలతో ఆ చుట్టుముట్టిన సైనికుల్ని చంపటానికి వస్తాడు. ఇక్కడే ఉంది గుంటనక్క గోరే ప్లాన్. అదేంటంటే అర్ధరాత్రి వేళ అయితే ఏనుగులు, గుర్రాలు నిద్రపోతూ ఉంటాయి. సైనికులు కూడా అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. పృథ్వీరాజ్ని ఈజీగా ఓడించొచ్చు అనుకుంటాడు. అలాగే తన ప్లాన్ని గోరే అమలుపరుస్తాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పృథ్వీరాజ్ని పరిగెత్తించి చివరికి తను అలసిపోయేలా చేసి పృథ్వీరాజ్ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని పుస్తకాల ఆధారంగా అతన్ని వెంటనే చంపేస్తారని, మరికొన్ని పుస్తకాలలో పృథ్వీరాజ్కి శబ్దభేది విద్య వచ్చు కదా, దానివల్ల గోరేని తన రాజ్యంలోనే చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడని రాసి ఉంది. కానీ ఏదేమైనా ఇందులోని నిజానిజాలు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీకు చెప్పలేకపోతున్నాను. ఇదంతా పృథ్వీరాజ్కి 25 ఏళ్లున్నప్పుడు జరిగింది. ఒక రాజు యొక్క క్వాలిటీస్ అంటే యుద్ధమే కాదు, రాజ్యపాలన, ప్రజల సమస్యలు తీర్చడం, అవన్నీ ఉండాలి కదా, వాటితోనే మంచి చెడు ఎంచుతారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పృథ్వీరాజ్ జీవితంలో, తన 25 ఏళ్ల జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి యుద్ధం రావడంతో రాజు అయ్యాక తన జీవితం ఎక్కువ శాతం యుద్ధాలతోనే గడిపేశాడు. అయినప్పటికీ తన ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, మహిళల కోసం ఎదుగుదలకి పథకాలు, కళాకారులకు ప్రత్యేకమైన శాఖ ఏర్పాటు చేశాడు. ఇంతే కాదండి, ఇంకా ఎన్నో ప్రజా సంక్షేమం కోసం పథకాలు చేశాడు. అయితే కొంతమంది చరిత్రకారులు ఆయన ఫెయిల్యూర్స్ని ఉదాహరణగా తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో పృథ్వీరాజ్ లాగా ఉండకూడదు అని చెప్పేవాడు. మరికొంతమంది చరిత్రకారులు అతని వీరత్వాన్ని ఉదాహరణగా తీసుకునేవాడు. ఏది ఏమైనప్పటికీ నా దృష్టిలో శత్రువుని కూడా క్షమించేవాడు చాలా గొప్పవాడు. అత్యాశతో రాజ్యాన్ని ఆక్రమించేవాడు దుష్టుడు, దుర్మార్గుడు. తన మాతృదేశాన్ని విదేశీయుల చేతులకి దక్కకుండా పోరాడిన పృథ్వీరాజ్ ఒక గొప్ప లెజెండ్ అని నా దృష్టిలో అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.